మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన చంద్రబాబుకు జాగ్రత్త అనేది ముందు చూపు నుంచి జన్మతగా వచ్చిన లక్షణాలు. వైఫల్యాలు, ఆశాభంగాలు ఎదురైనప్పుడు కుంగిపోయి కూర్చోకుండా వాటిని అధిగమించే మార్గాలు వెతకడమే ఆయన పద్ధతి. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాక దాన్ని అందుకోవడానికి గల అన్ని మార్గాల్ని, అన్ని రకాల అవకాశాలని ఆయన అన్వేషిస్తారు. గెలుపు సాధించడం కోసం ఎంత కష్టమైనా పడతారు. ఉదాహరణకు అది 1980 జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలు జరుగుతున్న తరుణం. చంద్రబాబు ఎమ్మెల్యేగా గెలిచి 2 ఏళ్లైంది. సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గాలు రాజ్యమేలుతున్న కాలం అది. అప్పట్లో అక్కడ బలంగా ఉన్న నల్లారి అమర్నాథ్ రెడ్డి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి. ఆయన వర్గానికి చెక్ పెట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. డాక్టర్ గా పనిచేస్తున్నటువంటి కుతూహలమ్మని కోఆప్షన్ సభ్యురాలుగా చేసి జడ్పీ చైర్మన్ బరిలో నిలిపారు. ఆమె విజయానికి మార్గాల్ని పరిశీలించారు. అప్పట్లో మదనపల్లి ఎమ్మెల్యే వెంకటనారాయణ రెడ్డి అనారోగ్యంతో కేరళలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన మద్దతుతో ఆమె గెలిచే అవకాశం ఉంది. అయితే ఎన్నికలకు పెద్ద వ్యవధి లేదు. దీంతో చంద్రబాబు అప్పటికప్పుడు అంబాసిడర్ కారులో బయలుదేరి ఏకబిగిన ప్రయాణం చేసి కేరళలో ఆయన చికిత్స పొందుతున్న చోటుకి వెళ్లి ఆయన్ని కలిసి కుతూహలమ్మకి మద్దతుగా ఓటు వేయడానికి ఒప్పించి వెనక్కి వచ్చారు. ఈ విషయం రెండో కంటి తెలియకుండా వేయడానికి, ఒప్పించి రావడానికి జాగ్రత్త పడ్డారు. ఓటింగ్ సమయానికి అనూహ్యంగా కేరళ నుంచి వెంకటనారాయణ రెడ్డి వచ్చి ఓటు వేశారు. కుతూహలమ్మ గెలిచారు. ఇలా పరిస్థితుల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం, అవకాశం ఉందనుకున్న చోట వేగంగా పావులు కదిపి అనుకున్న దాన్ని సాధించడం ఆయనలోని బలమైన లక్షణం. అప్ టు డేట్ నాయకుడు చంద్రబాబు నవతరం నాయకులతో సమానంగా అప్డేట్ అయ్యే వ్యక్తి. తన కెరీర్ తొలి రోజుల్లో ఆయన ఏ విధంగా ఎవరికి అంతుచిక్కని వ్యూహాలతో పావులు కదిపేవారో కొత్త మందికి తెలుసు. 40 ఏళ్ల అనుభవం గడిచిన తర్వాత అంతకంటే చురుగ్గా, భిన్నంగా ఆయన వ్యూహరచనలు సాగిస్తున్నారు. నాటి నుంచి నేటి వరకు ప్రత్యర్థులకు ఒకే రకంగా సవాళ్లు విసురుతున్నారు. టెక్నాలజీ విషయంలో కూడా చంద్రబాబు మిగతా రాజకీయ నాయకుల కంటే ముందంజలో ఉంటారు. ఎప్పుడు ఆధునిక పోకడలు అనుగుణంగా నవతరానికి ధీటుగా తన్ను తాను మలుచుకుంటూ వస్తున్నారు. గుంపులో ఒకరిగా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకత, ఒక గుర్తింపు ఉండాలన్నది ఆయన కోరిక. ఈ రోజుకి అదే కసితో పనిచేయడం ఆయన ప్రత్యేకత.